ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి పేరు మీద భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ నెలలో విశేషాలు ఏంటంటే మాత్రం మహాశివరాత్రి ఘడియ ఒకటి రాబోతుంది, రెండోది హోళికా పౌర్ణమి రాబోతుంది. ఆ హోళికా పౌర్ణమి ఘడియ ఎలా ఉందో, అలాగే మహాశివరాత్రి ఘడియ ఎలా ఉందో, వృషభ రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలు 3 సార్లు గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. వృషభ రాశి వారి జ్యోతిష్యంలో పడ్డాయండి. 7 గవ్వలు పడ్డాయి, చాలా వరకు సప్తపది గవ్వలు పడ్డాయి, సప్త సముద్రాల గవ్వలు పడ్డాయి, సప్త లోకాల గవ్వలు పడ్డాయి, సప్త మహారాష్ట్రుల గవ్వలు పడ్డాయి, సప్త వారాల గవ్వలు పడ్డాయి, సప్త సముద్రాల గవ్వలు పడ్డాయి. అలాగే ఆ 7 కొండల స్వామి గవ్వలు కూడా పడ్డాయి. చాలా వరకు మాత్రం విశేషమైన యోగం ఉంది వీరి జాతకానికి. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆలోచన శక్తి అధికం ఉంటుంది. ఒక పని అనుకున్నారంటే మాత్రం తప్పకుండా అది అయ్యేదాకా వదిలిపెట్టరు. నమ్మిన వారికి సహకారం చేసే అవకాశం ఉంది. వివాహ విషయంలో కలిసి వస్తుందండి, కానీ మాత్రం సంతాన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. 7వ సంఖ్య వీరికి మాత్రం చాలా వరకు విశేషమైన సంఖ్య ఉందండి. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రోహిణి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభ విశేష ఫలితాలు ఉన్నాయండి. కానీ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శుక్రవారం ఘడియ సోమవారం ఘడియ కలిసి వచ్చే అవకాశం ఉంది. మహాశివరాత్రి ఘడియ కూడా మాత్రం చాలా వరకు శుభప్రదమైన యోగంలో రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ రాశివారు మాత్రం భస్మాభిషేకం కానీ, జలాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, పాలాభిషేకం కానీ, పూలాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ చేపించడం చాలా మంచిది. వారు ఉండే గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, లేదా మాత్రం ఆ మహాశివుడు ఉండే ఆలయంలో కావచ్చు, ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా చేస్తే చాలా మంచిది. వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడ చేస్తే విశేషమైన యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రీకాళేశ్వర స్వామి కాడ కూడా చేపిస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం విపరీతమైన ధనం ఖర్చు అవుతుందండి. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల వాగ్విదాలు చాలా కలిగే అవకాశాలు ఉన్నాయండి. వివాహం కాని వారికి శుభ ఫలితాలు, శుభముహూర్తాలు కలిసి వస్తాయి. వివాహం అయిన వారికి భార్యాభర్తల్లో మాత్రం చాలా వరకు సఖ్యత ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం మాత్రం అనుకూలమైన సంతానం కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి సఖ్యత లేని వారు సఖ్యత కలిగే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని మాసాల నుంచి, కొన్ని వారాల నుంచి వేధిస్తున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ విశేషమైన యోగం నడుస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంశబలం మంచిగా ఉంది. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది. వీరికి అన్ని వస్త్రాలు మంచిదండి. ఒక్కటి బ్లాక్ వస్త్రం వీరికి మాత్రం అంతగా అచ్చుబాటు రాదండి. అది ఒకటి శనివారం ధరించవచ్చండి. ఒక్క శనివారం రోజు, ఏరే వారం మాత్రం ధరించవద్దు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 6వ తేదీ, 15వ తేదీ, అలాగే 24వ తేదీ పుట్టిన వారికి విశేషమైన ఫలితం కనబడే యోగం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. నాలుగు గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శి గవ్వలు పడ్డాయి. కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. రాహు మార్గదర్శి అంటే వృషభ రాశి వారి జాతక బలంలా రాహు మార్గదర్శి ఉచ్చస్థానం ఉంటే అమ్మవారిది విజయవాడ కనకదుర్గమ్మ వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుంది. పురుషులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ స్త్రీల మాట ప్రకారం పురుషులు నడిస్తే చాలా మంచిది. అది భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, సోదరి కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు, హితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరి మాట ప్రకారం నడిచిన వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వ్యాపారస్తులకు మాత్రం పార్ట్నర్షిప్లో కలిసి వస్తాయి. హోల్సేల్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. రిటైల్మెంట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. ధనధాన్య వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బోర్లు వేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వారికి చాలా వరకు బోరు విషయంలో, బావి విషయంలో కలిసి వస్తుందండి. అలాగే అగ్రికల్చర్ చదివే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం చాలా ఆటంకాలు వస్తాయి. వచ్చిన మాత్రం లాస్ట్ టైంలో మాత్రం వారు నంబర్ 1 స్థానం నిలబడే అవకాశం ఉందండి. 100%లో మాత్రం 90% కలిసి వస్తుంది. వారికి 10% ఇబ్బందులు వస్తాయండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వారికి తప్పకుండా ఉద్యోగ విషయంలో విశేష యోగం ఉంది వారి జాతక బలానికి. అలాగే కొత్తగా ఉద్యోగం
జాయిన్ అవ్వాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్లు లభిస్తాయి. వేరే ప్రాంతం బదిలీ చేయించుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో విరోధాలు, చిక్కులు చికాకులు, రుణ బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశం ఉందండి. అలాగే మాత్రం స్త్రీ విషయంలో పురుషుల విషయంలో స్త్రీలకు ఏమైనా గొడవలు, చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ప్రయత్నం చేయాలి. గవ్వలైతే ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయండి. శుభ సంఖ్య పడ్డది వారి జాతక బలంలా. వీరు మహాశివరాత్రి ఘడియల మాత్రం తప్పకుండా మాత్రం శివుడికి మాత్రం రుద్రాభిషేకం ఏదైనా దర్శించడం చాలా మంచిది. అలాగే హోలికా పౌర్ణమి టైంలో మాత్రం వారు కోరిన దేవతకు మాత్రం పూజ చేయించడం చాలా మంచిది. కులదేవత కావచ్చు, లేదా ఇంటి దేవత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు నమ్మిన దేవతకు వారు పూజ చేయడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. మూడవసారి గవ్వలు చూద్దామండి. వృషభ రాశి వారి జాతకంలో 11 గవ్వలు పడ్డాయి ఇప్పటి వరకు అయితే. మూడవసారి గవ్వలు ఇస్తే వారి జాతకంలో పడ్డాయండి. ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారదశ చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి. వారికి పంచపాండవుల వనవాసం ఉన్న తొలగిపోయే అవకాశం ఉన్నదండి. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద. ఆ 11 గవ్వలు 7, 4, 5 11 గవ్వలు, ఈ 5 గవ్వలు వీరి జాతక బలంలో చూడాలంటే 16వ సంఖ్య వచ్చిందండి. వీరికి విశేషమైన యోగమే ఉంది, నష్టయోగం ఏం లేదండి వీరి జాతక బలానికి. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే ఓసారి రాహుమార్గదర్శ గవ్వలు 4 గవ్వలు పడ్డాయి కాబట్టి వాటి మూలంగా ఇబ్బంది ఉందండి. ఫస్ట్ 7 గవ్వలు పడ్డాయి, కేతు మహారదర్శ శుభయోగం. రెండవది రాహు 4 గవ్వలు పడ్డాయి, రాహు మహారదర్శ గవ్వలు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. మూడవసారి 5 గవ్వలు పడ్డాయి, బుధ మహారదర్శ గవ్వలు. విద్యార్థులకు అలాగే మాత్రం గణిత శాస్త్రం చదవాలనుకునే వారికి చాలా వరకు కలిసి వస్తుంది. కానీ వైద్య విధాన వారికి, అలాగే రక్షణ రంగం వారికి, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగం కోరేవారికి రాష్ట్రపరంగా కలిసి వస్తుంది. కానీ మాత్రం కేంద్ర పరంగా అయితే కొన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 16 గవ్వలు పడ్డాయండి. సూర్యమహారదశ 1, శుక్రమహారదశ 1 చాలా వరకు శుభయోగం ఉందండి. మొత్తం కలిపితే గవ్వలు మాత్రం 1 + 6 అంటే 7. వీరి జాతకానికి మాత్రం 7వ సంఖ్య మాత్రం శుభయోగం ఉన్నది. వీలైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. వీలు కాకుంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. శుక్ర, సోమవారం, శనివారం మాత్రం అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.